స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి లైఫ్ స్టైల్ కాజెస్ ఏముంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బీజంలో కణాలు ఉత్పత్తి అవుతాయండి. అండ్ బీజం శరీరం బయటికి జారి ఉంటాయి. దీనివల్ల మనకి టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది. శరీరంలో ఉండడం కన్నా కూడా జారి ఉండడం వల్ల ఒక 1 డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి కణాల ఉత్పత్తికి ఇవి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే కూడా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతారో, సో టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం కానీ, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని పనిచేయడం కానీ, కొంతమంది వంట పనులు చేస్తూ ఉంటారు. సో పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉండి వంట పనులు చేయడం కానీ, కొంతమంది ఇంజిన్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు, డ్రైవర్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు, బాగా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో మొబైల్ ఫోన్స్ కూడా ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అని కూడా మనకి రీసెర్చ్ లో తెలుస్తుంది. సో ఏదన్నా కారణం వల్ల బీజం చుట్టూతో హీట్ ఎక్కువైనా కూడా మనకి సంతానలేమి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని గమనించినప్పుడు కొంతకాలం ఈ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే డెఫినెట్లీ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే కొంతమంది చాలా వేడి నీళ్ళతో స్నానాలు, హాట్ షవర్స్ కానీ, ఇలా సోనాస్ అని అంటాము. సో అలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళకు కూడా మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. రెండోది స్మోక్ చేయడం. సో స్మోకింగ్ వల్ల మనకి నికోటిన్ వల్ల స్పెర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఆ స్మోక్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఖచ్చితంగా స్పెర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గుతుంది.